6వ కీర్తన మన సీరియల్ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సంతోషపరచుచున్నవి. ఆ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు, ఉదయకాలమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో విషదపరిచి ఆశీర్వదించి మన జీవితాలలో దీన్ని అమలు పరచునుగాక. ఆమేన్. కొరహు కుమారులు ఒక రకంగా చెప్పాలంటే శాప విముక్తులు అని చెప్పచ్చు వాళ్ళని. వీరి తండ్రులు పాపులు, వీరి తండ్రులు తిరుగుబాటుదారులు, దేవుని ఉగ్రతను డైరెక్ట్గా అనుభవించినటువంటి రాత కలిగిన వాళ్ళు. కానీ వారితో ఏకీభవించినటువంటి ఈ కొరహు కుమారులు దేవుని నిండైన ఆశీర్వాదానికి ప్రతీకలుగా ఉన్నారు. మనం ఎవరితో కనెక్షన్ పెట్టుకుంటాం అనేది విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. కొంతమంది దేవునికి వ్యతిరేకమైన వాళ్ళతో, దేవుని శాపం కలిగిన వాళ్ళతో మీ చేతులు కలిపారా, వాళ్ళ ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. మీ పార్ట్నర్స్, మీ ఫ్రెండ్స్, మీరు మిక్స్ అయ్యేటువంటి వాళ్ళు దేవునితో అనుగ్రహం పొందిన వాళ్ళుగా ఉంటే వాళ్ళ ఆశీర్వచనాలు కూడా మీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఎవరితో మనం మ్యాచ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ తండ్రులు చేసిన తప్పుతో వీళ్ళు ఏకీభవించకుండా దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేయటం బట్టి వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళ తండ్రులు పాతాళంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ప్రక్కనున్న వీళ్ళు బ్రతికి నిలబడ్డారు. సరిగదా? వీరి తరతరాలు కూడా దేవుని మందిరంలో సేవ చేస్తూ దేవుని మహిమ కోసం బ్రతికే గొప్ప సాక్షులుగా దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళు చచ్చిపోయినా, వాళ్ళు లేకపోయినా వాళ్ళ కీర్తనలు ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాము అని అంటే శాశ్వత కాలపు దీవెన దేవుడు వాళ్ళకి ఎంతగా ఇచ్చాడు అనేది ఈ కీర్తన బట్టి మనం అర్థం చేసుకుని మన జీవితాల్లో కూడా ఏవైనా మనం మేలు పొందాలి అని అంటే, మన పిల్లలు ఆశీర్వాదం పొందాలంటే మనం ఎవరితో కలుస్తున్నాం, దేంతో కలుస్తున్నాం, దేంతో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అనేటువంటివి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కొరహు కుమారుల యొక్క ఆత్మీయ వివేకంలో, ఆత్మీయ పరిణితిలో వాళ్ళు ఒక ఆత్మ సంబంధమైన ఒక విశేషణాన్ని వాళ్ళు క్యాచ్ చేశారు. ఆత్మీయ జీవితంలో ఊరికే చర్చికి రావడం, ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ప్రభు బలలో పాల్గొవడం, ఊరికే వెళ్ళిపోవడం అనేది అది ఒక నామకార్థపు లేకపోతే ఒక మినిమం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. రోజులు జరిగే కొద్దీ, అభివృద్ధి పొందే కొద్దీ ఆత్మీయతలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకోవాలి, ఇన్సైట్స్ తెలుసుకోవాలి. వాటిల్ని తెలుసుకున్నప్పుడు నీ జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది, నువ్వు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటావు. సో ఆ విధమైనటువంటి ఆత్మీయ అభివృద్ధిలో అతను ఒక ఆణిముత్యం లాంటి ఒక అనుభవాన్ని పట్టుకున్నాడు. ఆ అనుభవమే ఈ వచనం. ఒక ఆణిముత్యం లాంటి ఒక అనుభవాన్ని పట్టుకున్నాడు. దాన్ని రాస్తున్నాడు. ఏమనంటే ఒక నది కలదు. ఏమిటది? ఒక నది కలదు, దాని కాలువలు ఏం చేస్తున్నాయంట? దేవుని పట్టణమునకు, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. అవి ఏం చేస్తున్నాయి అంటే సంతోషపరుస్తున్నాయి. ఒక్కసారి నోటితో అందరూ చెప్పండి ఈరోజు. సంతోషపరుస్తున్నాయి, సంతోషపరచుచున్నాయి. రైట్. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి ఏమి లేదు, చలనము లేదు. చెప్పండి ఇంకోసారి, చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. సహాయము చేయుచున్నాడు, సంతోషమును కలిగిస్తున్నాడు, చలనం లేకుండా స్థిరపరుస్తున్నాడు, సహాయము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఒక ఆత్మీయతలో ఒక ఆణిముత్యము లాంటి ఒక అనుభవాన్ని గ్రహించి దాన్ని కీర్తనలో డ్రాఫ్ట్ చేశాడు. ఒక నది కలదు.
మీ అందరికీ తెలుసు, నదులు ఉన్నటువంటి ప్రాంతానికి నదులు లేని ప్రాంతాన్ని ఏమంటారు? నదులు లేని ప్రాంతాన్ని ఎడారి అంటారు, నదులు కలిగిన ప్రాంతాన్ని సస్యశ్యామలమైన ప్రాంతం అంటారు. ఇసుకలో మనకేమీ దొరకదు, కానీ సస్యశ్యామలమైన ప్రాంతంలో మనుషులకు చాలా సంతోషం కలుగుద్ది. నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవం ఉంటుంది, నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ నాగరికత ఉంటుంది. నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ ప్రజలు వృద్ధి చెందుతూ ఉంటారు, మల్టిప్లికేషన్ ఉంటుంది, పంటలు సమృద్ధిగా పండుతాయి, ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది. పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ వృద్ధి అనేది నదుల దగ్గరే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంటున్నాడు, ఒక నది కలదు. ఈ నది సపోజ్ బెంగళూరు, నీళ్లు మనం త్రాగుతున్నాం, నీళ్లు మనం వాడుకుంటున్నాం. ఏ నది ఇది? ఏ నది? కావేరి. కర్ణాటక ప్రాముఖ్యంగా 2 నదులు ఉన్నాయి, ఒకటి తుంగభద్ర, ఇంకొకటి కావేరి. ఆంధ్రాకు ఉన్నాయి కృష్ణా, గోదావరి. కృష్ణా గోదావరి ప్రాంతాలు ఎందుకంత సస్యశ్యామలంగా ఉన్నాయి? నదులు అక్కడ ప్రవహించినాయి కాబట్టి. అవునా? నది ఎక్కడుంటుందో అక్కడ పచ్చదనం, అభివృద్ధి, జీవం, సంతోషం, ధాన్యం, సమృద్ధి అనేది కలుగుతుంది. ఈయన కూడా రాస్తున్నాడు, నేను ఆత్మీయ జీవితంలో ఒక నది లాంటి ఒక అనుభవాన్ని నేను రికగ్నైజ్ చేశాను. అయితే ఈ నది ఎక్కడో కొండల్లో పుట్టి ఊర్లు మించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయేటువంటి నది కాదు. ఈ నది కొన్ని ప్రత్యేక స్థలాలకు మాత్రమే ప్రవహిస్తుంది. ఈయన చెప్తున్నాడు, నెంబర్ 1, ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందట? నెంబర్ 1, దేవుని పట్టణంలోకి ప్రవహిస్తుంది. నెంబర్ 2, దేవుని మందిరములోనికి, ఆ మందిరములో కూడా పరిశుద్ధ స్థలం దగ్గరకు ప్రవహిస్తుంది. ఇందులో ఉన్న ఆత్మీయతను ఈరోజు నేను రివీల్ చేస్తాను. మీరు ఆత్మ సంబంధమైన తృష్ణతో వాక్యాన్ని మీరు వినాలి. ఆమేన్. సో ఈ నది కొండల్లో పుట్టి అడవుల్లో ప్రవహించి ఊరుల్లోకి వచ్చి సముద్రంలో కలిసిపోయే నది కాదు. దిస్ ఇస్ అ స్పిరిచువల్ రివర్. ఇది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది peculiar God's visitations. ఒక విశ్వాసి జీవితంలో, ఒక ప్రజల జీవితంలో దేవుని ఎక్స్క్లూజివ్ ఇది. కాబట్టి ఈ అనుభవాన్ని గూర్చి వాళ్ళు దాన్ని ట్యాప్ చేసి దీన్ని ఇక్కడ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అనుభవమే ఈ అనుభవం. ఈ నది, ఒక నది కలదు. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందంట? దేవుని పట్టణం. దేవుని పట్టణంలోకి. 2 విషయాలు ఈరోజు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ నది పట్టణంలోకే ప్రవహిస్తుంది. 2, ఈ నది మందిరములోకే ప్రవహిస్తుంది. ఇతర స్థలాలలోకి వెళ్ళదు, ఇతర స్థలాలని ప్రభావితం చేయదు. ఈ నది ఎక్కడుంటుందో ఆ నది ఖచ్చితంగా పచ్చగా, ఫలభరితంగా అభివృద్ధి చెందుతూ తన చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని ఏం చేస్తుంది? అభివృద్ధి చేస్తుంది. హల్లెలూయా. మొదటి ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఈ నది పట్టణంలోకి ప్రవేశిస్తుంది. పట్టణం అనండి ఒకసారి. దేవుని పట్టణం. పట్టణం అంటే ఒక దేశం, ఒక నగరం. పట్టణానికి ఒక రాజు ఉంటాడు, పట్టణానికి ప్రజలు ఉంటారు, పట్టణానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక విధానం, ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నదట రాజ్యంలోకి ప్రవేశిస్తుంది, దేశంలోకి ప్రవేశిస్తుంది, దేవుని యొక్క ఆధిపత్యం కలిగిన స్థలంలోకి ప్రవేశిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, ఎవరు దేవుణ్ణి రాజ్యాధికారిగా, వారి రాజుగా, వారి అధికారిగా, వారి ప్రభువుగా ఎవ్వరు ప్రకటిస్తారో ఆ ప్రభుత్వం కలిగిన
మనుషుల జీవితాలలోకి ఈ నది ప్రవహిస్తుంది. అర్థమైందా? అర్థమైందా? మీకు అర్థం అవ్వకపోతే రెండోసారి చెప్తా. పట్టణంలోకి ప్రవేశిస్తుంది అని అంటే హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తుంది, బెంగళూరు మహానగరంలోకి ప్రవేశిస్తుంది, లేకపోతే న్యూయార్క్ నగరంలోకి ప్రవేశిస్తుంది. నగరాన్ని బట్టి కాదు అది. దీని అర్థం ఏమిటంటే ఇక్కడ ఆ చెప్పినటువంటి ఆ మాట స్పష్టంగా మీరు ఒకసారి దాన్ని మీరు క్యాచ్ చేయండి. దేవుని పట్టణం. ఎవరి పట్టణం అది? ఇది మనుషుల పట్టణం కాదు, దేవుని పట్టణం. దేవుడు అధికారిగా కలిగినటువంటి పట్టణం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు న్యూ జెరూసలేం చర్చ్ ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, మీ అధికారి ప్రభువేనా? మీకున్నటువంటి రాజు యేసేనా? మీరు ఆయన ప్రభుత్వము క్రింద, ఆయన అధికారం క్రింద ఉండడానికి ఇష్టపడుతున్నారా? మీ ఇష్టానుసారంగా మీ మనసు చెప్పినట్టు, మీకెవడో చెప్పినట్టు మీరు నడుస్తున్నారా? లేక మీ దేవుని వాక్యం చెప్పినట్టు, దేవుని ధర్మశాస్త్రం చెప్పినట్టు, దేవుని పద్ధతి చెప్పినట్టు మీరు నడుస్తున్నారా? ఇఫ్ ఇట్ ఈస్ సో, మీరే దేవుని యొక్క రాజ్యం. మీరు కానీ దేవుని రాజ్యం అయితే ఈ నది ప్రవహించేది రాజ్యంలోకే, రాజ్య సంబంధులకే. ఈ నది ప్రవహించేది రాజ్య సంబంధుల ప్రయోజనం కొరకే. రాజ్య సంబంధుల ఎడారులు ఏమైతే ఉన్నాయో, రాజ్య సంబంధుల యొక్క ఇసుక మేటలు ఏమైతే ఉన్నాయో, వాటన్నిటి మీద ప్రవహించి దాన్ని సస్యశ్యామలంగా చేసే ఉద్దేశంతో మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. ఒక్కసారి ఈ మాటను కంక్లూడ్ చేసే ముందు మీతో చెప్తున్నాను, ఆర్ యు ద పీపుల్ ఆఫ్ గాడ్? సమూయేలుతో అన్నారు ఇశ్రాయేలీలు, మాకు రాజు కావాలి. సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సరే, నన్ను రాజుగా వద్దని వాళ్ళు మనిషి అనే రాజును కావాలని కోరుకుంటున్నారు కదా, సరే కానీ అలాగే వాళ్ళు కోరుకున్నట్టే ఇస్తా. నన్ను రాజుగా వారు వద్దు అనుకొని ఒక మనిషి అనే రాజును కోరుకుంటున్నారనే దానికి దేవుడు చాలా బాధపడ్డాడు. ఆ రాజులు వాళ్ళ మీద ప్రభుత్వాలు చేస్తారు, ఆ రాజులు వాళ్ళని దోచుకుంటారు, ఆ రాజులు వాళ్ళకి శిక్ష రప్పిస్తారు, ఆ రాజుల యొక్క ప్రభావాన్ని బట్టి బ్రతుకుతారు, కానీ నా శక్తి వాళ్ళల్లో ఉండదు అన్నాడు. మీ రాజు ఎవరు చెప్పాలి నాకు ఒకసారి? నోటితో ఖచ్చితంగా మీరు మందిరంలో ఒప్పుకోవాలి. మీ రాజు ఎవరు? నా యేసు. నా యేసు. చెప్పండి ఒకసారి గట్టిగా, నా యేసు. నిన్ను పరిపాలించేది నీ డబ్బు, నిన్ను పరిపాలించేది నీ సంపాదన, నిన్ను పరిపాలించేది నీ మనుషులు కాదు. నా యేసే నా యజమానుడు, నా ప్రభువు. ఆయన ప్రభుత్వము కింద, ఆయన అధికారం కింద నేను బ్రతుకుతున్నాను. ఆయన మాటే నా ఫైనల్ అథారిటీ. నా ఇష్టం వచ్చినట్టు కాదు, ఆయన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. నేను ఆయన రాజ్య సంబంధిని అని మీకోసమే ఈ నది పుట్టింది, మీకోసమే ఈ నది వస్తుంది. అది ఖచ్చితంగా మీ ఇంటికి వస్తుంది. ఏ ఏ స్థలాలలో డ్రైనెస్తో ఉందో, ఎక్కడెక్కడ ఇసుకతో ఉందో, ఎండిపోయినట్టుందో, పచ్చిక లేకుండా ఉందో, ప్రభావం లేకుండా ఉందో, ఆ స్థలాల్ని ఏం చేస్తుంది? అది పచ్చగా మార్చేస్తుంది. తన అధికారంతో ఏం చేస్తుంది? కాబట్టి ఈరోజు ప్రకటిస్తున్నాను, దోస్ హు ఆర్ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్ అండ్ టు గాడ్, ద కింగ్డమిక్ పీపుల్, you will experience the blessing of this river. ఈ రివర్ యొక్క, నది యొక్క నీళ్లు త్రాగిన వ్యక్తి ఎట్లా బ్రతుకుతాడో, నిన్ను కూడా, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని బ్రతికిస్తుంది నది. దేవునికి స్తోత్రం. ఈ నది వెంట నువ్వు వెళ్ళటం కాదు, ఈ నదే నీ వెంట వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళితే, ఎక్కడికి నడిస్తే, ఏ స్థలంకి వెళితే
ఆ స్థలంలో నీకు సహాయాన్ని క్రియేట్ చేస్తుంది ఈ నది. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ఫర్ కింగ్డమిక్ పీపుల్, దేవుని రాజ్య సంబంధులు. సో ఎవరైతే దేవుని రాజ్యంలో దేవుని అధికారిగా పెట్టుకోరో, వారికి ఉన్న వాటిని, వారికి ఉన్నటువంటి డబ్బుని, వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని అనుసరిస్తారో, మీకు ఈ నదితో సంబంధం లేదు. మీ డబ్బే మిమ్మల్ని ప్రభుత్వం చేస్తుంది, మీ సాతానే మిమ్మల్ని ప్రభుత్వం చేస్తాడు. మీరు ఎవరిని దేన్ని కోరుకుంటారో, దేన్ని మీరు అనుసరిస్తారో అదే మీ మీద ప్రభావం చూపుతుంది. కానీ దేవుని యొక్క రాజ్య ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద పని చేయదు, మీకు ఉండదు. ఇఫ్ యు ఆర్ ఎ కింగ్డమిక్ పర్సన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. సెకండ్, ఇది దేవుని మందిరములోకి ప్రవహిస్తుందట. చెప్పండి ఎక్కడికి? ఆ మందిరం. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి దేవుని మందిరములోనికి, రెండు పరిశుద్ధ స్థలములోకి. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుని మందిరం, రెండు మందిరములో ఉన్న పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందిరం మూడు భాగాలు. ఒకటి ఆవరణం, రెండు పరిశుద్ధ స్థలం, మూడు అతి పరిశుద్ధ స్థలం. అర్థమైందా? సో అతి పరిశుద్ధ స్థలం ఇది ఏ ప్లేస్కు ప్రవహిస్తుందంటే ఆవరణంలో కాదంట, పరిశుద్ధ స్థలం దగ్గరికి వస్తుందంట. దీనిలో కూడా ఆత్మ సంబంధం మెళకువలు ఉన్నాయి, చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మందిరములోనికి ప్రవేశించటం అంటే ఇది 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ఆవరణములోనికి, యెరూషలేము దేవాలయములోనికి, లేకపోతే న్యూ జెరూసలేం మందిరములోనికి అని కాదు. దీని అర్థం ఏమిటి? మందిరం అంటే గోడలు కాదు మందిరం, నిర్మాణం కాదు మందిరం, ఇది కనబడ్డానికి మందిరం. ఈ రోజున నువ్వే నేనే సజీవమైన దేవుని మందిరాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు చెప్పాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. కాబట్టి యు అండ్ మీ ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మనమే దేవుని యొక్క మందిరం. ప్రైజ్ ది లార్డ్. మందిరములోకి ప్రవహిస్తుందట. మందిరం అంటే ఏంటి? ఒకసారి బైబిల్ చూడండి. 36వ కీర్తన, 36వ కీర్తన, 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. బాగా వినండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద ఏముంది? జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట ఉంది. ఆగండి 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 ఆగండి. ఒక నది కలదు, దాని 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 ఏంటది? దాని కాలువలు, ఎగ్జాక్ట్లీ దాని కాలువలు దేవుని పట్టణం గుండా వెళ్ళి వాళ్ళకి ఏం కలుగు చేస్తున్నాయంట? సంతోషం కలుగజేస్తున్నాయి. ఈ నది ఏమిచ్చే నది? చెప్పాలి ఒకసారి. ముంచి చంపేసే నది కాదు, మీదకు పొరలి ఊపిరాడకుండా చేసేనది కాదు. మీ డ్రై ప్లేసెస్ని, డ్రై ప్యాచెస్ని సస్యశ్యామలంగా మార్చి మీకు సంతోషాన్ని కలుగజేసేది. ఇక్కడ అది పట్టణంలో ప్రవేశిస్తుందని చెప్పాను. రెండోది మందిరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ ఆనంద ప్రవాహములోనిది. ఏమిటట? ఆనంద ప్రవాహం. ఈ నది ఏ ప్రవాహం? ఇది ఆనంద ప్రవాహం. ఈ మందిరములో ప్రవహించేటువంటి ఈ యొక్క జలం, ఈ నది, ఈ నీళ్లు, ఈ జీవజలాలు త్రాగిన వాడికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆహ్లాదం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడట మందిరములో ఉన్నవాడికి ఆయన గ్లాస్తో ఏం చేస్తాడంట? ఆయన వాడికి నీళ్లు వాడికి ఆయన త్రాగిస్తాడు. చెప్పండి, మీరు చర్చేనా? ఎక్కడ చెప్తారు మీరు చర్చ్ అని? చర్చ్ అంటే ఏంటి?
చర్చ్ అంటే 4 గోడలు, లోన ఏసీ, పైన ఫ్యాను, కింద చైరు, మోకరిస్తా కార్పెట్టు కాదు. డూ యు నో వాట్ ఈస్ చర్చ్? చర్చ్ మీన్స్, ప్రభు చెప్పాడు, పాతాళ లోక ద్వారాలు ఈ సంఘము ఎదుట నిలవలేవు. ఈ సంఘం మోకరిస్తే పాతాళ లోక ద్వారాలు ఎట్టి పరిస్థితులు నిలవలేవు. డూ యు నో హూ ఈస్ చర్చ్? యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తములో కడుగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, ప్రభువు కోసం ఒక నాటబడినటువంటి వ్యక్తే చర్చ్. దేవునికి స్తోత్రం. చర్చ్ అంటే మందిరములోకి ప్రవహిస్తుంది అన్నాడు. మందిరములోకి అంటే మీరు మందిరం, కడుగబడిన వాడు మందిరం, నిజమైనటువంటి మందిరం, జీవం కలిగిన మందిరం. అయితే మందిరం అనేది నిర్మాణంతో కూడినది కూడా. కాబట్టి ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొందినవాడు ఒక సంఘములో, ఒక మందిరములో సభ్యత్వం కలిగి నాటబడి, తన యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులను, తన హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలను, తన హృదయపూర్వకమైనటువంటి అర్పణలను ఏ మందిరములో తాను అర్పిస్తాడో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా చేస్తూ ఆయన శరీర రక్తాలలో పాలి భాగస్తుడై ఆయనతో కలిసి భోజనం చేసేవాడే చర్చ్. చర్చ్. ప్రైజ్ ది లార్డ్. మందిరం, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు నువ్వు టెంపుల్లో తెలుసా? 1 నువ్వు కడుగబడాలి, 2 ప్రత్యేకించబడాలి, మందిరములో నాటబడాలి. ఎస్, దిస్ ఈజ్ మై చర్చ్. ఎక్కడికి వెళ్తావు నువ్వు? న్యూ జెరూసలేం చర్చ్కి వెళ్తాను. ఎవరు నువ్వు? అక్కడ నేను సభ్యుణ్ణి, అక్కడ నేను ప్రార్థిస్తాను, అక్కడ నేను స్తుతిస్తాను, అక్కడ నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తాను, అక్కడ నా బాధ, నా కష్టం నా దేవుని మందిరంలో చెప్పుకుంటాను. నా విలువైనటువంటి కానుకను, నా అర్పణలు ఏమైతే సమర్పించమంటాడో అక్కడ నేను సమర్పిస్తాను. దాట్స్ మీ. నువ్వు మందిరాన్ని. ఈ పనులు చెయ్యకుండా నువ్వు మందిరం కాలేవు. ఈ నది ఎక్కడికి వస్తుందో తెలుసా? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏం చేయటానికి? సంతోషం కలుగు చేయటానికి. ఏం కలుగు చేయటానికి? సంతోషం కలుగు చేయటానికి. ఇలాంటి స్థిరమైన బలమైన నిర్ణయాలు కలిగినటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క డ్రై ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ దుఃఖం, వాళ్ళ శ్రమ, వాళ్ళ నిరుత్సాహం, వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఉందో ఆ పరిస్థితుల మీద ప్రవహించి పరిస్థితులు ఏం చేస్తుంది? ఇది మార్చేస్తుంది. ఆ పని చేయటానికి ఈ నది నీ దగ్గరకి ఒక నది కలదు. ఆ నది మేము ఎప్పుడైతే మందిరాలుగా మారామో, దేవుని మందిరములోనికి వెళ్ళి మా అన్నయ్య, నేను, మా తమ్ముళ్ళు, మేమందరం కుటుంబంగా మేము దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, వాయిద్యాలను వాయిస్తూ, దేవుని స్తుతిస్తూ, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను చూస్తూ కుటుంబ సమేతంగా మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మేమందరం దేవుని మందిరంలో ఎప్పుడు పనిచేస్తున్నామో మాలో ఒక అనుభవం మేము చూసాం. ఈ నది మాలో ప్రవహించి మా స్థితి గతులు పరిస్థితులు ఏం చేసింది? దేవునికి స్తోత్రం. మరి ప్రతి సంవత్సరం మన జాషువా గారు ఒక పని చేస్తారు. రత్నకుమార్ బ్రదరు, వాళ్ళ సిస్టర్సు, చిన్న బొడ్డ పిల్లల దగ్గర నుంచి మొత్తం అందరూ వచ్చి దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటినీ కడిగేస్తారు. కుటుంబంగా మీరు పని చేయటం మీ దీవెన. కుటుంబంగా మీరు దీవించబడతారు. కుటుంబంగా మీరు పని చెయ్యకపోతే మీరు అసలు దేవుని మందిరానికి సంబంధించిన వాళ్ళే కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరు కుటుంబంగా దేవుని మందిరానికి రావాలి. మీ కుటుంబంగా దేవుని మందిరంలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. మీరు అర్పించే ప్రతి అర్పణ హృదయపూర్వక, మీరు కుటుంబ సమేతంగా ఆ అర్పణ, మీ దశంభాగాన్ని ప్రభువుకు మీరు సమర్పించాలి. మీ స్తుతులు, మీ ప్రార్థనలు హృదయపూర్వకంగా దేవుని దగ్గర మీరు సమర్పించాలి. దట్ ఈస్ చర్చ్. ఇలాంటి వాళ్ళ విషయంలో నది ప్రవహించకుండా ఉండదు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్.
వీళ్ళ నాన్నలు శాపాలు పొందారు, చచ్చిపోయారు వీళ్ళ నాన్నలు. కానీ వీళ్ళు దీవించబడి స్థాయి మీద స్థాయికి, స్థాయి మీద స్థాయికి, స్థాయి మీద స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఎందుకు ఎదుగుతున్నాం అంటే ఏమిటో మన డిఫరెన్స్ అంటే, కుటుంబ పరంగా మనందరం దేవుని మందిరంలో ఏం చేస్తున్నాం? పనిచేస్తున్నాం. హల్లెలూయా. సెకండ్ కంక్లూషన్, ఆర్ యు ద చర్చ్? చెప్పాలి. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పగలరా మీరు చర్చ్ అని? నేను చెప్పినటువంటి ప్రతి లక్షణం మీలో ఉన్నాయా? ఇఫ్ ఇట్ ఈస్ సో, ఈరోజు నా ప్రార్థన, నా విష్, ప్రభు ప్రత్యక్షత మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆల్ యువర్ డ్రై ప్యాచెస్, మీకున్నటువంటి ప్రతి ఎండిపోయిన పరిస్థితి దేవుడు సస్యశ్యామలంగా దాన్ని మార్చునుగాక, మార్చి వేయునుగాక. హల్లెలూయా. ఈ రోజు ఈ నదితో మీరు ప్రయాణం చేయుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. థర్డ్ సెక్షన్, పరిశుద్ధ స్థలంలోకి. ఏమిటి? ఆవరణంలోకి అందరూ వస్తారు, ఆవరణంలోకి అందరూ వస్తారు, కానీ పరిశుద్ధ స్థలంలోకి కొందరే వస్తారు. చర్చికి మీరు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది నా తండ్రి ఇల్లు అని బాధ్యత కలిగి, తండ్రి విషయంలో, తండ్రి ఇంటి విషయంలో ఆసక్తి కలిగి, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనేటువంటి మనసు కలిగి, మీ జీవితాల విషయంలోనైనా దేవుని మందిరం విషయంలోనైనా పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రభువుకి ఎక్కడ అపరిశుద్ధులుగా కాకుండా మీ మాట కానీ, మీ చూపు కానీ, మీ ప్రవర్తన కానీ, మీ జీవితం కానీ ఎప్పుడు చూసుకుంటూ, నేను ఈరోజు తప్పు చేశాను ప్రభువా నన్ను కడుగు, ఈరోజు పొరపాటు చేశాను ప్రభువా నన్ను కడుగు, అబద్ధం ఆడేశాను నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయను, పవిత్రత విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆశ కలిగిన వారే యు యూస్ టు కీప్ యువర్ లైఫ్ సో హోలీ. ఇలా పరిశుద్ధతతో బ్రతికే వారి కోసం, పరిశుద్ధత కోసం తప్పించే వారి కోసం, పరిశుద్ధమైనటువంటి స్థలాలలోనికి, వ్యక్తులలోనికి ఈ నది ఏం చేస్తుందంట? నీకు సంతోషాన్ని కలిగించటానికి, నీ దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చివేసి ఆనందాన్ని కలిగించటానికి నీ దగ్గరకే ప్రవహిస్తుంది. If you are holy, if you involved in the ministry, పరిశుద్ధ స్థలం అంటే యాజకులు అక్కడికి వస్తారు. యాజకులు అంటే సేవ చేసేవాళ్ళు. ఆవరణంలోకి విశ్వాసులు వస్తారు, పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే పరిచర్యలో పాల్గొంటూ, ఎవరైతే దేవుని సేవలో పాల్గొంటూ, దేవుని యొక్క కష్టంలో పాల్గొంటూ, నా తండ్రి ఇల్లు నా ఇల్లే, నా తండ్రి పని నా పని అని, ఆ పని తండ్రి పనిని ఎవరైతే స్వీకరించిన కాడిని భుజాన్ని వేసుకుంటారో మీ దగ్గరకి ఈ నది వస్తుంది. షోర్. ఈ రకంగా పనిచేసే వాళ్ళు కూడా మీరు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. అయ్యా, నీ కాడిని భుజాన్ని ఎత్తుకున్నాను, నీ పనిని నేను చేస్తున్నాను, నీ సేవ నేను చేస్తున్నాను, దేవా నీ యొక్క కష్టాన్ని నేను పడుతున్నాను, నీ ఇంట్లో ఒక సభ్యుడిగా నేను ఉన్నానయ్యా, దయచేసి ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని అడగగలిగిన దమ్ము నీకే ఉంది. ఒక నది కలదు, దాని కాలువలు పరిశుద్ధ పట్టణంలోకి, దేవుని మందిరములోనికి, దేవుని పరిశుద్ధ స్థలములోకి ఏం చేస్తున్నాయి? అవి ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ విల్ క్లోజ్ దిస్ ఫస్ట్ స్టెప్. దీనికి ఎవ్వరు ఈ విధంగా ఉంటారో వీళ్ళకి కలిగేది ఏమిటంటే, కదిలిపోనటువంటి స్థిరత్వం దేవుడు వీళ్ళకి అనుగ్రహిస్తాడు. చెప్పండి, కదిలిపోనటువంటి. మళ్ళీ చెప్పండి ఒకసారి. మిమ్మల్ని కదపటం ఎవ్వడి తరం కాదు. మీ ఆర్థిక పరిస్థితినైనా స్థిరంగా వెనక్కి తిరిగి చూసి బాధపడే విధంగా కాకుండా, దేవుడు ఈ కృపను దయచేశాడు, నేను పని చేసినా చేయకపోయినా బ్రతకగలిగే కృప నాకు ఇచ్చాడు అనే విధంగా నేను స్థిరపరుస్తాడు. నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తాడు, ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు, మీ రాబడిని స్థిరపరుస్తాడు. ఎక్కడ చూసినా స్థిరత్వమే ఉంటుంది, కానీ అస్థిరత్వం మీలో ఉండదు. మరలా చెప్తున్నాను, చాలామంది స్థిరపడలేరు. దట్స్ ఏ బాండేజ్. ఈ నది ప్రవహించాలి.
ఈ నది మీ జీవితంలోకి వస్తే యూ విల్ స్టేబుల్. స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు. నిన్న ఫ్లైట్లో కూర్చుంటే ఒక ఆమె ఇది పట్టుకు నడుస్తా కూడా గేమ్ ఆడుతుందామా. నేను అనుకున్నాను, చూస్తే కాళ్ళకి మెట్లు కూడా ఉన్నాయి మళ్ళీ ఆమెకి. మళ్ళీ అలా ఆయన ఏం చేస్తున్నాడు మరి నాకు అర్థం కాల. కూర్చున్న దగ్గర నుంచి ఫ్లైట్లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు ల్యాండ్ అయింది, ఈ మధ్య గ్యాప్లో కూడా ఆడుతానే ఉంది. చాలామంది మీ యొక్క ఫోకస్ ఒక దాని మీద పెట్టలేక స్టడీస్ విషయంలో కానీ జాబ్స్ విషయంలో కానీ ఎప్పుడు ఊడిపోయిన ముక్కులాగా ఉంటుంది మీది. ఊడిపోయే ముక్కు కాదు ఇది, ప్లాస్టింగ్ చేసి బిగిచేసిన ముక్కు అయిపోద్ది మీది. దేవునికి స్తోత్రం. ఆయన దాన్ని కదలకుండా స్థిరపరుస్తున్నాడంట. దానికి చలనము లేదు. చెప్పండి, నాకు చలనము లేదు. నన్ను దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఇది దేవుడు ఆత్మీయ జీవితంలో మీ విశ్వాసం విషయంలోనైనా మీ భక్తి విషయంలోనైనా మీరు చెలించిపోని వాళ్ళుగా ఉంటారు. కొన్ని సంఘటనలు వస్తాయి, మీ విశ్వాసం ఓడ బద్దలైపోయినట్టు బద్దలైపోద్ది. యోబుకు వచ్చింది. టీవీ 9 వెళ్ళి మైకి పెడితే ఏమని చెప్పాడు? సార్, ఇల్లు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు, ఆరోగ్యం అన్నీ పోగొట్టుకున్నారు సార్, ఏంటి మీ స్పందన అంటే ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను. బ్రదరు, ఇంకో మాట, వచ్చేటప్పుడు నేకెడ్గానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా అన్నీ తీసుకెళ్ళను, నేకెడ్గానే వెళ్ళిపోతాను. ఈరోజు సంచలనాత్మకమైన విషయం అని చెప్పి ఆడు చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? నువ్వు చెదిరిపోవు, నువ్వు కదిలిపోవు. చెప్పండి, నేను కదిలిపోను. తలనొప్పి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తగ్గపోతే కదిలిపోతాం. ఏదైనా ఒకటి అనుకుని జరగకపోతే ఏమైపోతాం? కదిలిపోని విశ్వాస జీవితం. అసలు నాకే ఎందుకు రావాలి, నేనే ఎందుకు దొరికాను దీనికి? మరి నీకే ఇస్తాడు బహుమానం అక్కడ. పర్లేదు, నాకు వద్దు వీడికి అంటావు. అప్పుడు వీళ్ళు గబక్క లాక్కుండా మీద పడి బహుమానం ఇచ్చేవాడికే శోధనలు వస్తాయి. బహుమానం పొందేవాడికే టెస్ట్లో ఉండి టెస్ట్లో పాస్ అయ్యి రేపొద్దున గ్రాడ్యుయేషన్ పొందేవాడికి టెస్ట్ వచ్చేది. రోడ్డు అమ్మడి తిరిగే గఫార్ గడికి రాదు. టెస్ట్లోకి వెళ్ళేవాడికే వచ్చేది. నీకు ఒక శోధన వస్తుందంటే దేవుడు నిన్ను క్వాలిఫై చేస్తున్నాడు దేనికో. నీ విశ్వాసంలో ఏవావో ప్రైస్లా. కొన్ని సంఘటనలు మనం జవాబు చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి. మనం వరదాచారిలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చేవాళ్ళు. ఒకటే కొడుకు, తండ్రి కొద్దిగా బలహీనమైతే పిల్లోడు 18 ఇయర్స్కే కుటుంబ బాధ్యత చేపట్టి కుటుంబాన్ని చక్కగా తీసుకొచ్చి తండ్రిని కూర్చోబెట్టి, నువ్వేం పని చేయాల్సిన పని లేదు, ఐఎమ్ దేర్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పి చక్కగా కుటుంబాన్ని పోషిస్తూ తాను పోషించబడుతూ చక్కని స్థాయిలోకి వచ్చాడు. బుల్లెట్ కొనుక్కున్నాడు. బుల్లెట్ మీద వెళ్తూ హంప్ వచ్చింది, హంపు చూసుకోలేదు, అది బండి టక్మని ఎగిరింది, పక్క స్కిడ్ అయిపోయింది, ఆ హ్యాండిల్ వచ్చి లివర్కి తగిలింది, లివర్ డ్యామేజ్ అయిపోయింది, అక్కడే పడిపోయాడు, బ్లీడ్ అయిపోయింది, హాస్పిటల్కి వచ్చినట్టు చచ్చిపోయాడు. ఆ తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు ఉంటే నాకు ఒక్కగానొక్క కొడుకుని ఎట్ట చంపుతాడు? పాస్టర్ గారు, దయచేసి మా ఇంటికి రావద్దు, మాకు యేసు ప్రభు అవసరం లేదు, దయచేసి మా ఇంటికి రావద్దు. ఏమైంది ఈ జీవితం ఇప్పుడు? సరే, మరి కాయిన్కి ఆ పక్కన చూడండి. మరి దేవుడు ఎందుకు చంపాడు? దేవుడు చంపాడా? చంపాడా? సరే, పిల్లోడికి ఏదో జరిగింది, మరి దేవుడు భద్రపరచచ్చు కదా, దేవుడు కాపుదల కాయచ్చు కదా. దీంట్లో చాలా లాజిక్స్ ఉన్నాయి. చాలాసార్లు నేను ఎప్పుడైనా మాట్లాడదాం అనిపిస్తుంది నాకు దీని గురించి. చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకు తలెత్తూ ఉంటాయి.
మీ ఇంట్లో మీరు గార్డెన్ వేశారు. గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ రాత్రిపూటే వస్తాయి. ఉదయం సన్ రైజ్ వచ్చేసరికి ఏమవుతాయి? పడిపోతాయి. తెలుసా అట్లాంటిది ఏమన్నా? పోన్లే. కొన్ని కొన్ని ఫ్లవర్స్ మార్నింగ్ వస్తాయి, నైట్ అయ్యేసరికి ఏమవుతాయి? అవి పడిపోతాయి. కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని నెలలు ఉంటాయి. మన అమెరికాలో బొటానికల్ గార్డెన్లోకి వెళ్ళాం. యార్కిడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి దేని మీద బతుకుతున్నాయి అంటే మట్టిలో కాదయ్యి. అసలు యాక్చువల్గా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు విషయం. మనకు ఇక్కడ బొగ్గుల్లో పెట్టి బొగ్గులో నీళ్లు పోతారు మనోళ్ళు. దానికి కావాల్సింది గాలిలో ఉన్న ఆక్సిజన్ని వేరులు తీసుకుని ఆ ఆక్సిజన్తోనే బ్రతుకుతాయి అవి. మనం పోసేస్తే చచ్చిపోతాయి. దానికి నీళ్లు కదా అవసరం, దానికి కావాల్సిన ఆక్సిజన్. దానికి ఒక్క బేస్ ఏదైనా ఉంటే చాలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం అర్థమైంది. ఈ యార్కిడ్స్ ఇంత డెలికేట్ బ్యాలెన్స్తో ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ని ఇస్తున్నాయి. ఎన్ని రోజులు ఉంటాయి మళ్ళీ? ఆల్మోస్ట్ ఒక 20 days 25 days ఉంటాయి. జీవితం కూడా అంతే. ఒక ఫ్లవర్ని పుట్టించినోడు ఒక రాత్రికి పుట్టించాడు, ఫ్లవర్ని పుట్టించినోడు ఒక పగలకు పుట్టించాడు, ఫ్లవర్ని పుట్టించినోడు ఒక 10 రోజులకు పుట్టించాడు, 20 రోజులకు పుట్టించాడు, ఒక 1 రోజులకు పుట్టించాడు. నన్ను ఎన్ని రోజులకు పుట్టించాడో పుట్టించినోడికి తెలుసు. ఆయన ప్రశ్నించగలిగిన వాడెవడు? చెప్పండి, ఆయన ప్రశ్నించగలిగిన వాడెవడు? అయితే పుట్టించినోడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా లేదనేది ఇంపార్టెంట్. నిన్ను పుట్టించిన వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా లేదనేది ఇంపార్టెంట్. ఒకవేళ దేవుడు మనకిచ్చినటువంటి జీవితం ఇంతేనేమో, ఓకే, తన జీవితం మోస్ట్లీ దేవుడు అంతేనేమో. దేవునికి స్తోత్రం. యు కాంట్ సే నో, యు కాంట్ క్వశ్చన్ ఇట్. కొన్నిటికి సమాధానాలు కూడా లేవు, కానీ కొన్ని సమాధానాలు పరలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతాయి. కానీ నువ్వు విశ్వాస జీవితంలో భ్రష్టుడు అయిపోకుండా, విశ్వాస జీవితంలో పగిలిపోకుండా, నువ్వు స్థిరంగా నువ్వు కదలని వాడవుగా నువ్వు ఉండాలి అని అంటే ఈ నది జీవితం నీలోకి రావాలి. ఈ నదిని గూర్చిన అనుభవం ఎవరిలోకి ఈ మెచ్యూరిటీ వస్తుందో, ఎవరిలోకి ఈ ఆత్మీయత ప్రవహిస్తుందో, ఈ ఆత్మీయత ప్రవహించిన జీవితాలకు చలనం ఉండదు వాళ్ళకి. ఈరోజు ఈ అభిషేకం నా తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి నాటపడిన సంఘస్థునిలో దేవుడు అనుగ్రహించునుగాక. హిందూపూర్ అండ్ బెంగళూరులో దేవుడు అనుగ్రహించునుగాక. మిమ్మల్ని కదలని వారుగా, స్థిరమైన వారుగా దేవుడు మీ పరిస్థితులను మార్చునుగాక. దానికి చలనము లేదు. ప్రైజ్ ది లార్డ్. అరుణోదయమున ఉదయమే ఇంకా నువ్వు లేవకముందే నీ కొరకు నీతి సూర్యుడు లేచి దాని కొరకు కావలసిన దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సిద్ధపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. అనండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి, నాకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు లేవకముందే నీ కోసం నీ సహాయం లేస్తుంది. నువ్వు లేవకముందే నీకు కావలసినటువంటి సహాయం నిద్రలేస్తుంది నీ జీవితంలో. దట్స్ గాడ్స్ హెల్ప్. ఆ విధంగా చేయటం దేవుని చిత్తం. ఆ విధంగా చేసి వాళ్ళ జీవితంలో అనుభవాన్ని చూశారు కాబట్టి వాళ్ళ యొక్క ఆ యొక్క జీవిత మర్మాన్ని, జీవిత ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఈ యొక్క కీర్తనలో వాళ్ళు రాస్తున్నారు. హల్లెలూయా. సో లెట్ మీ క్లోజ్ ఇట్. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఒక నది. ఈ నది సంతోషాన్ని ఇచ్చే నది. ఏ నది? ఇది దేవుని రాజ్యంగా ఉన్న మనుషుల్లోకి, దేవుని మందిరములుగా మారిన మనుషుల్లోకి, దేవుని పరిశుద్ధత అంటే పరిచర్యలోకి వచ్చినటువంటి మనుషులలోకి ఇది ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. వాళ్ళని కదిలిపోయేవారుగా చేయదు. ఉదయాన్నే వాళ్ళు లేవకముందే వారి కొరకు సహాయాన్ని సిద్ధం చేస్తుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు నిజంగా మందిరాలైతే, మీరు నిజంగా యాజకులైతే, మీరు నిజంగా పరిచర్యలో ఉన్న వాళ్ళైతే
మీరు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. నా కోసం ఈ రోజున ఉదయించిన ఆ సహాయం ఈరోజు నేను అనుభవిస్తా తండ్రి, నేను దాన్ని చూస్తా, నేను అనుభవిస్తా, దాన్ని సాక్ష్యం ఇస్తా, నాకు దయచేయి అని మీరు ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ధైర్యంగా ప్రార్థన చేయొచ్చు. నువ్వు దేవునికి స్తుతించిన వాడవుగా, చర్చికి రాని వాడవుగా, బల్ల కార్యక్రమం తీసుకొని వాడుగా, దశం భాగం ఇవ్వని వాడుగా ఉంటే ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు నువ్వు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు నువ్వు? ఎలా ఇస్తాడు దేవుడు నీకు? ఒక కుటుంబంగా నువ్వు దేవుని పని చేయలేనోడికి ఎలా దేవుడు నీ కుటుంబంగా సహాయం చేస్తాడు? కుటుంబంగా దేవుని దగ్గరకు వద్దాం, కుటుంబంగా దేవుని సేవ చేద్దాం. మన కుటుంబం కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకుందాం. కుటుంబం కాదు, కుటుంబాలకు చేస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఎక్స్ప్లెనేషన్. కమ్ టు ఎజీకియల్. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా, బలిపీఠానికి దక్షిణంగా మందిరపు కుడి ప్రక్క నుంచి క్రింద నుంచి పారుతున్నాయి. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుతున్నాయి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని, ఒక టేప్ చేత్తో పట్టుకొని, కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచాడు. ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా, కొలిచినటువంటి నీళ్ల గుండా నడిపించాడు. నీళ్లు చీలమండ లోతు నుండెను. నీళ్లు చీలమండల లోతే ఉన్నాయి. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతు నుండెను. నెక్స్ట్ మోకాళ్ల లోతుకు వచ్చినాయి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొల లోతున ఉండెను. మొలల లోతు వచ్చినాయి. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. ఏం కనబడింది? దాటలేనంత నదిగా కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఏమైందంట? ఈదవలసినంత నదిగా మారెను. ప్రైజ్ లార్డ్. కాస్త దీని లక్షణాలు చూస్తే మనం ముందుకు వెళదాం. 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశానికి పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. సముద్రంలో పడతాయి. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. ఉప్పు నీళ్ళన్నీ ఏమైపోతాయి? ఈ నది సముద్రం నీళ్ళలో పడితే, సముద్రంలో పడితే నది పెద్ద, సముద్రం పెద్ద. కానీ సముద్రం ఏమైపోద్ది? మంచినీళ్ళుగా మారిపోద్ది. వడిగా పారు ఆ నది వచ్చు చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. ప్రతి ఒక్కటి బ్రతకాల్సిందే. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆగండి, బ్రతుకుతాయి అనండి ఒకసారి. ఏం బ్రతుకుతాయి అంట? జలచరములన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. అనండి ఒకసారి. బా, దేవునికి స్తోత్రం. ఆ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. బా, రైట్. ఇప్పుడు ఒకసారి నా వైపు చూడండి. ఒక నది కలదు అంటే ఎక్కడికి ప్రవహిస్తుందో చెప్పా. ఐ గేవ్ యూ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ ఎక్స్ప్లెనేషన్, ఎట్లుంటుంది ఇది, ఎలా ఉంటుంది ఇది? అసలు ఈ నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మందిరంలో. ఎక్కడ? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ చర్చ్. ఆయన తీసుకుని వెళ్ళి నదిని చూపించి, ఇది ఫలానా కొండల్లో పుట్టలేదు, ఫలానా గొట్టల్లో పుట్టలేదు, ఫలానా స్థలంలో పుట్టలేదు. నది ఎక్కడ పుట్టుద్ది? కొండలో నుంచి వస్తుంది. అవునా?
కొండల మీద పడినటువంటి మంచు కరిగి వర్షాలు పడి ఆ ప్రాంతం నుంచి ప్రవహించి నది బయటికి వస్తుంది. సహజంగా మనకు తెలిసినటువంటి లక్షణం. కానీ ఈ నది ఎక్కడ పుట్టింది? దేవుని మందిరంలో తూర్పు గుమ్మం దగ్గర గుమ్మం కింద నుండి ఒక ఊట స్టార్ట్ అయ్యి ఆ ఊట ప్రవహించడం మొదలు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ద ఆరిజిన్ ఆఫ్ రివర్, ద ఆరిజిన్ ఆఫ్ రివర్. ఈ నది ఎక్కడ పుడుతుంది అంటే, ఇలాంటి ఆశీర్వాదకరమైన నది స్టార్ట్ అయ్యేది ఎక్కడరా అంటే ముందు మందిరంలో. కాబట్టి మందిరం అంటే ప్రతి ఒక్కటి మందిరం కాదు, నీళ్లు ఉబికి బయటకు వచ్చేది మందిరం. నీళ్లు ఉబికి ఆ సేవకుడికి ఏముండాలి? నీళ్లు బయటకు ఉబికి బయటకు వచ్చే జీవితం ఉండాలి. మన పొట్టి చెక్కి పెరగనట్టు వాక్యం పెరగకుండా ఉండకూడదు ఎప్పుడు. ఆ చర్చిలో ప్రతి వారం ప్రత్యక్షతలు బయటకి రావాలి, నీళ్లు ఉబకాలే. దట్ ఈస్ చర్చ్. ప్రత్యక్షత రావాలి, దేవుని యొక్క వాక్యం వావ్ అనిపించాలి, చెప్పిన మాట మనుషుల జీవితాల్లో పనిచేయాలి. ఇది దేవుని వాక్యం, ఇక్కడి నుంచి వాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేమని చెప్పాలి. వాక్యం నెరవేర్చబడిందని చెప్పి సాక్ష్యం ఇవ్వాలి. దట్ ఈస్ చర్చ్. ఈ సంఘంలోకి నేను వచ్చేటప్పుడు నా అంకిత భావం ఆదివారం వాక్యం కోసం నా కంప్లీట్ డెడికేషన్ పెడతా. ఈ రోజు కూడా కంప్లీట్ డెడికేషన్. నేను వచ్చేది ఉట్టి సందేశంతో రాకూడదు, నా దేవుని శక్తి కలిగిన సందేశంతో రావాలి. మీరు ఎక్కడెక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి మీరు వస్తున్నారు. మిమ్మల్ని సాటిస్ఫై చేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ని ఇవ్వగలగాలి. నేను మొదట ఆశీర్వాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఫ్రమ్ ద చర్చ్. చర్చ్ నుంచే. అది చర్చ్ నుంచి గుమ్మము నుంచి ప్రవహించి ఏం చేస్తుందంట? బయటికి ప్రవహిస్తుందంట. రారా అని చెప్పి అది ప్రవహిస్తున్న దాని దగ్గరికి తూర్పు గుమ్మం దగ్గర నుంచి నార్త్ గుమ్మం దగ్గర నుంచి ఆయన తీసుకొని వెళ్ళి ఇప్పుడు అన్నాడు, ఒక టేప్ తీసుకో అన్నాడు. టేప్ దేనికి? టేప్ దేనికి? కొలతానండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. అది నీ దేవుడు నీకు కొలిచి మొదలు పెడతాడు. ఏంటి? ఆయన కొలుస్తాడు. తీసుకో, టేపు తీసుకో, పెట్టి ఇక్కడ పెట్టు. 1000 మూరలు కొలు అన్నాడు. ఎంత? 1000 మూరలు కొలిచాడు. కొలిచానయ్యా, ఒకసారి 1000 మూరల ఈ నీళ్ళ ప్రవాహంలో నడువు ఒకసారి అన్నాడు. ఆ 1000 మూరల ప్రవాహంలో కొలిచిన తర్వాత నడుస్తుంటే కాళ్ళకి ఎక్కడ దాకా వచ్చినాయి అంట? అవి చీలమండల దాకా వచ్చినాయి అంట. చీలమండల దాకా వచ్చినాయి. ఆయన నడిచిన తర్వాత ఎక్కడ దాకా వచ్చినాయి అన్నాడు? చీలమండల దాకా. ఇంకొక 1000 పట్టుకో అన్నాడు. ఇంకొక 1000 పట్టుకున్నాడు. మళ్ళీ నడువు అన్నాడు. మళ్ళీ మార్క్ పెట్టాడు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ 1000 నడిచి ఈసారి ఎక్కడ దాకా వచ్చినాయి అంట? మోకాళ్ళు వచ్చినాయి. మోకాళ్ళ దాకా వచ్చినాయి అయ్యా అన్నాడు. ఇంకో 1000 పట్టుకో అన్నాడు. కాళ్ళు లాగుతున్నాయి అని అనలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? మళ్ళీ ఇంకొక 1000 పట్టుకున్నాడు. ఈసారి ఎక్కడ దాకా వచ్చినాయి అంట? హిప్స్ దాకా వచ్చి మొలల దాకా వచ్చినాయి అంట. మళ్ళీ ఇంకో 1000 పట్టుకో అన్నాడు. ఈసారి 1000 కొలిచాడు. ఇప్పుడు దీంట్లో నడువు అన్నాడు. కొద్దిగా నడిచాడు. తర్వాత ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే ఏం చేశాడు? నేను బ్రతకటానికి ఏం చేయాల్సి వచ్చింది? ఈదవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఒక నది, సంతోషాన్ని కలిగించే నది, వెళ్ళిన చోట్లల్లా చచ్చిపోయిన వాటిని బ్రతికించే నది, సస్యశ్యామలంగా పరిస్థితులను మార్చే నది, దేవునికి స్తోత్రం, సమృద్ధిని కలుగజేసే నది. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ నదిని నీ జీవితంలో విడుదల చేశాను, ఇప్పుడు కొలత పట్టుకో అన్నాడు. మిమ్మల్నే అడుగుతున్నారండి, మీకే కొలత. ఎక్కడికి? 1000 మూరలు. ఎంత? 1000 మూరలు. ఎన్ని రోజులో, ఎన్ని నెలల్లో దేవుడు సెట్ చేస్తాడు దాన్ని?
ఈ రోజుల్లో, ఈ నెలల్లో, ఈ సంవత్సరంలో నీకు చీలమండల లోతుకొచ్చే ఆశీర్వాదం నీకు దొరుకుద్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు కలిగే సంతోషం, నీ కలిగే సమృద్ధి, నీ కలిగే ఆత్మీయత, నీ కలిగే ఆశీర్వాదం, నీకు అనుగ్రహించబడే కృపలు ఈ రకంగా కొలత కొలిచి, కొలత అంటే ఇన్ని రోజుల్లో, ఇన్ని నెలల్లో, మళ్ళీ ఆ నెలల్లో ఖచ్చితంగా నీకు జరిగిపోవాలంతే. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ టైమింగ్. ప్రతి దేని కాలంలో అది చక్కగా ఉండునట్లుగా దేవుడు దాన్ని నిర్ణయించాడు. ఆ సెట్టింగ్ దేవుడు ఏ నెలలో, ఏ రోజున, ఏ సమయంలో రావాలో సెట్ చేసి పెట్టాడు అక్కడ ఆయన. అది అక్కడికి వచ్చేయాలంతే. నీకు టేపు కొలిసిన తర్వాత నడు అని అంటే నీకు నీ ఆశీర్వాదం మళ్ళీ ఇక చాలే నీ ముఖానికి ఇంతకంటే అనవసరం. ఆయన ఉద్దేశం కాదు అది. నువ్వు శీలమండల లోతులో ఉన్నవాడు, నువ్వేమవ్వాలి? నువ్వు మళ్ళీ టేప్ పట్టుకో, నువ్వు మళ్ళీ టేప్ పట్టుకోవాలి. ప్రభా ఈ సరిపోతుంది ఆయన ఆయన ముఖానికి అసలు రుద్దుకుని ఇక్కడ కూర్చుంటా, ఈ సరిపోదు అక్కడ చేతులు నువ్వేం చేయాలి? టేక్ నెక్స్ట్ రో, నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ డెసిషన్. నీ కృప అభివృద్ధి పొందడానికి, నీ స్థాయి అభివృద్ధి పొందడానికి, నీ మెజర్మెంట్ అభివృద్ధి పొందడానికి, నీ ఆత్మీయత అభివృద్ధి ఆయన చెప్తాడు మరలా ఇంకొకటే వేసుకో, ఇంకొక 1000. ఈసారి ఎక్కడికి వచ్చింది? మోకాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. యువర్ బ్లెస్సింగ్ విల్ ఇంక్రీజ్, యువర్ సోర్సెస్ విల్ ఇంక్రీజ్, యువర్ హెల్ప్ విల్ ఇంక్రీజ్. నీ ప్రజలు ఏమవుతారు? విల్ ఇంక్రీజ్. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఈ మోకాల ఈ శీలమండలే అక్కడి నుంచి కదలరు. చాలా అనుకుంటా. నో. దేవుని ఉద్దేశం ఈదలేనంత దాకా వెళ్ళాలి నువ్వు. నెక్స్ట్ మునిగిపోయేంత. ఆమేన్. అంత స్థాయిలో ఆ నది ఉధృతంగా ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. నీ బ్లెస్సింగ్లోకి నువ్వేం చేయాలి? స్పూన్ వేసి తీసుకోవటం కదా ఒడ్డు నుండి. నీ బ్లెస్సింగ్లో నువ్వు ఈదాలి. చెప్పండి ఒకసారి, చెప్పాలి. నీ బ్లెస్సింగ్లో నువ్వు ఈదాలి. నీ బ్లెస్సింగ్లో నువ్వు డైవ్ కొట్టాలి. అనండి ఒకసారి. డైవ్ అంటే ఏంటి? డైవ్ కాదు. నీ బ్లెస్సింగ్లో నువ్వేం చేయాలి? ఎగిరి దూకి కిందకెళ్ళి మళ్ళీ పైకి రావాలి. చూసిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద వే ఆఫ్ గాడ్. చెప్పండి, మీరు ఎక్కడున్నారు? చీలమండల, మోకాళ్ళ, హిప్ లెవెలా, స్విమ్మింగ్ లెవెలా? అసలు ఏమి లేకుండా ఊరికే రోడ్డు పక్కన కూర్చున్నారా? ఇది దేవుని చిత్తం, ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని విధానం. దేవుడు కొలిచి ఈ సంవత్సరం లోపు, ఈ 2 సంవత్సరాల లోపు, ఇన్ని నెలల లోపు, ఈ ఇయర్ లోపు, నీకు 50 వచ్చే లోపు, నీకు 60 వచ్చే లోపు, నీకు 30 వచ్చే లోపు దేవుడు సెట్ చేసి పెడతాడు. ఎప్పుడు? నువ్వు దేవుని రాజ్యంగా ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని మందిరంగా ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధ మందిరంలో సేవ చేసినప్పుడు హీ విల్ సెట్ ఇట్. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు ఈ నది ప్రవహిస్తే ఇది ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడ ఏమవుతుంది అంట? ఉప్పు నీళ్ళలో పడితే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ఏం చేస్తాయి? పాడు చేస్తాయి సహజంగా. కానీ ఇది పడితే ఉప్పు నీళ్ళు ఏమైపోతున్నాయి? మంచినీళ్ళు అవుతున్నాయి. జలచరాలు ఏమవుతున్నాయి? బ్రతుకుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం కలిగింది? అక్కడ సమృద్ధి కలిగింది. ఈ నది నువ్వెక్కడికి వెళితే, నువ్వెవరికి ప్రార్థన చేస్తే, నువ్వెవరికి నీ చేతులు ఇచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదించడం కాదు, నీ ద్వారా అనేకుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.
యువర్ లైఫ్ విల్ బి ఎ బ్లెస్డ్ లైఫ్. నీ మాట కానీ, నీ ప్రార్థన కానీ, నీ సలహా కానీ 10 మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు మొన్న ఆనందం అనిపించింది. జస్ట్ మనసులో ఒక కలుక్కు అనిపించినట్లు లోన ఒక ఇంట్లో కూర్చున్న ఒక 5 ఫ్యామిలీస్ వచ్చారు యుఎస్లో. వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రతి కుటుంబం నా ప్రార్థన ద్వారానో, ప్రాఫెసీ ద్వారానో, లేకపోతే సలహా ద్వారానో ఖచ్చితంగా ఉన్న 5 కుటుంబాలు మేలు పొందారు. నాకు అనిపించింది, నిజంగా ఎంత ధన్యకరమైన జీవితం ప్రభువా, ఇలా నా జీవితాన్ని ఆశీర్వదించినందుకు మనసారా నీకు స్తోత్రాలయ్యా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ కర్స్, ఐఎమ్ ఏ బ్లెస్సింగ్ టు ద సొసైటీ. దేవుని ప్రజలకు నన్ను దీవెనకరంగా ఉంచినందుకు నీ నామానికి స్తోత్రమయ్యా అని మనసారా స్తుతించాను. నీలోకొచ్చిన నది నువ్వెక్కడికి వెళితే నీ వెనక ప్రవహిస్తుంది. మనం నదుల వెనక పరిగెత్తాలి, కానీ ఈ నది నీ వెనక పరిగెత్తుద్ది. నువ్వు వెళ్ళి దానిలో మునగటం కాదు, అదే నీ పక్కకు వచ్చి ఏం చేస్తుంది, నీ పక్కన ప్రవహిస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ న్యూ జెరూసలేం చర్చిలో ఈ 2nd లెవెల్ ప్రభు నామములో మీ జీవితంలో నెరవేర్చబడును గాక. చెప్పండి, నా ఆశీర్వాదాల్లో నేను డైవ్ కొట్టాలి. ఈత రాకపోయినా స్విమ్మింగ్ చేయాలి. మునిగిపోయే ఛాన్సే లేదు దాంట్లో. ఖచ్చితంగా ఈ దీవెన ప్రభు కలుగు చేయును గాక, స్పిరిచువలీ అండ్ ఫిజికల్లీ. ఆమేన్. 3వది జాన్ 7, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడంట. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పెను. 3 ఎక్స్ప్లెనేషన్. యేసయ్య ఒక ఫెస్టివల్లో ఉన్నారు, పెద్దగా ఒక మాట మాట్లాడారంట. నా యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో, నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు. ఇప్పుడు మనం చెప్పింది ఎక్కడి నుంచి? ఇది రంగరాజు లేఖనమా లేకపోతే దేవుని లేఖనమా? లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. నదులా? ఇప్పుడు ఒక నది గురించి మాట్లాడాం, మనలోంచి వచ్చి బోల్డ్ నదులు ఉంటాయి. మీలో నుంచి డిఫరెంట్ నదులు రావాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు అన్ని రకాలుగా మీరు ఆశీర్వాదంగా ఉండాలి. మీరు ఒకే మనిషి, కానీ రకరకాల జ్ఞానాలు దేవుడు మీకు ఇస్తాడు, రకరకాల పరిణితులు దేవుడు మీకు ఇస్తాడు. ఆ ఏరియాస్లో మీరు ఏం చేస్తారు? మీరు ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. ఇది దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మీరు చదువుకున్న ఏరియాలో కాదు, ఏ విషయంలో మీరు నిష్ణాతులో లేకపోతే ఏ విషయంలో మీరు స్కిల్లో, ఆ విషయంలోనే కాదు. ఈ అభిషేకం కానీ మీలో పనిచేసిందంటే మీరు గెరిటి తిప్పటం దగ్గర నుంచి, మౌసు తిప్పటం దగ్గర నుంచి, లేకపోతే మీరు తిరగటం దగ్గర నుంచి, ఎవరన్నా తిప్పటం దగ్గర, అన్నిట్లో స్కిల్ మీదే ఉంటుంది. సార్ దేవునికి స్తోత్రం. ప్రతి ఏరియాలో మీరు ఒక విజ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఇది నా జీవితంలో చాలా ప్రాక్టికల్గా నెరవేరింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే చంద్రమోహన్ రాజు నుంచి కాదు, ఈ రివర్లో నుంచి.
ఆ ఏరియాలో మీరు ఏ ఏరియా అయినా సరే దాంట్లో మిమ్మల్ని పెడితే చాలు దూసుకుపోతారు దాంట్లోకి. అది మీ స్ట్రీమ్ లైన్ కాకపోయినా, మీకు తెలిసింది కాకపోయినా దాంట్లో మీరు స్విచ్ ఆన్ అయిపోతారు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ నది ప్రవహిస్తుంది. నీ రోల్, నీ గుర్తింపు, నీ హవా, నీ ఐడెంటిటీ ఖచ్చితంగా దేవుడు అక్కడ చూపిస్తాడంతే. నువ్వు ఏ స్కూల్లో పనిచేసినా, ఏ కాలేజీలో పనిచేసినా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా దేవుని పిల్లల యొక్క ఐడెంటిటీ అట కనబడాల్సిందే. ఈవెన్ చిన్న పిల్లలతో మీరు స్కూల్స్లో కూడా మీ పిల్లలను చూసుకోండి, మీ స్కూల్స్లో కూడా వాడు ఖచ్చితంగా గుర్తింపు ఉండాల్సిందే వాడికి. దట్స్ హౌ గాడ్ రికగ్నైజెస్. ఆమేన్. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు చెప్పడం మాత్రమే కాదు, దీన్ని విడుదల చేసి చెప్తున్నాను. ఈ నది మీలో ప్రవహించి నదులుగా మారి ఈ దీవెన కలుగజేయునుగాక. సరే, కంక్లూజన్. మరి ఈ నది ఎవరు? ఇక్కడ చెప్తున్నాడు, వాని కడుపులో నుంచి నా జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎందుకు చెప్పాడు ఆ మాట? వారిలో నుంచి వచ్చే పరిశుద్ధాత్మను గూర్చి ఆ మాట చెప్పాడు. సోర్స్ ఎక్కడుంది? హోలీ స్పిరిట్. చాలా డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్ అండి. మనోళ్ళు ఆ భాషలకి వేసి ఆయన కట్టేశారు కానీ నో 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 నో. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ డిఫరెంట్ రకాలుగా నిన్ను చూపించగలిగిన, నీలో పని చేయగలిగిన గొప్ప మహాశక్తి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి పరిశుద్ధాత్మ భాషలో ఒకటే కదా, భాషలో వన్ ఆఫ్ ది ప్రూఫ్, జస్ట్ వన్ ఆఫ్ ది ప్రూఫ్. మరలా చెప్తున్నా, అంటే చాలామందికి మీకు భాషలు అంటే తెలియదు. భాషల్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ మీకు తెలిస్తే భాషలను వదలరు మీరు. భాషలు లేవు అన్నవాడిని భాషలు ఏంటో తెలుసుకొని ఆ భాషల్లో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను నేను. టంగ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్టెస్ట్ సోర్స్ టు కనెక్ట్ విత్ గాడ్. షార్టెస్ట్. అది అనుభవించినోడికి తెలుసుదు కానీ అనుభవించినోడికి గుడ్డు సున్నా. మీకు తెలీదు, అస్సలు తెలీదు. నేను కూడా అట్లా మాట్లాడిన మనిషినే. బట్ ఎనీవే, ఎవరయ్యా ఈ నది అంటే పరిశుద్ధాత్మ. ఎవరి నది? ఆయనే ఈ రూపంగా, రకరకాల రూపాలు మారుతారు ఆయన. 7 దీపాలు ఆయన, 7 దీపాలు. ఒక దీపం కాదు. జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ తెలివియు యెహోవాల భయభక్తులను కలుగజేయు రకరకాలైన ఆ విధంగా మనలో పనిచేస్తాడు. ఆమేన్. సో ఇన్ కంక్లూజన్, రెవల్యూషన్స్ 22 బైబిల్ చూడండి ఒకసారి. ఇదేంటి అంత భూమి మీద చెప్పుకున్నారు? 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు. బాగా చూడండి, స్ఫటికము వలె తళతళలాడిపోతూ మెరిసిపోతుందంట. ఈ నది పేరు ఏంటంటే జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి. ఎక్కడ నుండి? సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. యోహాను రా ఒకసారి నీకు చూపించాలని చెప్పి యోహాన్ని తీసుకెళ్ళి ఏం చూపించాడంట? చూడవా ఈ నదిని చూడు. దేవుని గొర్రె పిల్ల సింహాసనం కింద నుంచి ఒక ఊట బయలుదేరి రాజవీధిలో పడి వెళుతుందంట. ఆ నది ఎట్లా ఉందన్న చూపుకి ఎట్లుంది? తల మెరిసిపోతున్నట్టుందట. ఆ నది వెళుతూ ఉంటే నదికి ఆ పక్కన ఈ పక్కన ఏమన్నాయంట? జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. అవి నెలకి ఫలించుచు. ఆగండి, నెలకి అనండి ఒకసారి. మళ్ళీ వస్తాను అక్కడికి. నెలకి కాస్తూనే ఉంటాయంట. వాటి ఆకులు ఎట్టుంటాయంట? ఎవరికైనా రోగం వస్తే ఒక తాగు నోట్లో వేస్తే ఆడికి ఏమవుద్ది? ఏ రోగమైనా టఫా ఆడి కాదు, రోగం తగ్గిపోద్దంట. దేవునికి స్తోత్రం. ఈ నదిని ఎందుకు నదిని చూపించాలి? పరలోకం తీసుకెళ్ళి
ప్యాలెస్లు చూపించాలి, దేవుడి సింహాసనం చూపించాలి, దేవదూతలను చూపించాలి, ప్రధానం చూపించాలి, వీళ్ళని చూపించాలి. 22వ అధ్యాయం చివరిలో తీసుకెళ్ళి ఏం చూపిస్తాడు దీనికి? ఎట్రా మీ దేవుని మందిరంలో ఒక నది ఉంటుంది కదా, అది మీ భూమి మీద మందిరంలోనే కాదు, ఇక్కడ పరలోకంలో ఉన్న ఈ నదికి రెప్లికా. అది పరలోకంలో ఉన్న ఈ నదికి నమూనా ఇది. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఆ నది. ఇప్పుడు చెప్పండి, మరి నీ నదిలో గ్లాస్ వేసుకుని తాగుతారా, నదిని తీసుకెళ్ళిపోతారా? నీకోసం దేవుడు నదిని కొలతలు కొలిసి పెట్టాడు. 4 కొలతలు. బతికితే 80 సంవత్సరాలు. 420లో చెప్పండి సరిగ్గా, లెక్కలు రావా? 420లో 80. 20 సంవత్సరాలకు ఒక కొలత, 20 సంవత్సరాలకు ఇంకొక కొలత, 20 సంవత్సరాలకి ఇంకొక కొలత, 20 సంవత్సరాలకి మరి ఒక కొలత. నీ 80వ సంవత్సరానికి ఈదలేని దీవెన రావాలి నీకు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మీ అబ్బాయి దాంట్లో పడవేసుకుని రావాలి, మీ అమ్మాయిలు దాంట్లో బోట్లు వేసుకుని రావాలి. వాళ్ళు చెప్పాలి, ఇదంతా మా డాడీ దీవెనండి, ఇదంతా మా అమ్మ మా నాన్నల ప్రార్థన, ఆశీర్వాదం, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ బోధ, వాళ్ళు నడిపించిన జీవితంలో ఇప్పుడు ఈత్తున్నాం సార్, మేము స్టీమర్లేసుకు వెళ్తున్నాం మేము అని చెప్పాలి. ఏమేన్ చెప్తారా? మాకున్నాడండి దరిద్రుడు ఒకడు, నాయన ఉన్నాస్తంతా తగలెట్టేశాడు, మొత్తం తాగేశాడు, మొత్తం అమ్మేశాడు, మొత్తం దరిద్రుడిని చేసేసాడు, రోడ్డు మీద పడేశాడు. చిచి ఇట్లాంటి మాటలు నీ పిల్లలు చెప్పకూడదు. మా డాడీకి దేవుడు కొలిచాడు. 20 చెప్పండి, 20 and 1 more 20. Praise the Lord. This is the work of God. ఒక నది కలదు. ఆ నది ఏం చేసిందో వాళ్ళు అనుభవించి ఈ కీర్తనలో పొందుపరిచారు. ఈ నది మన జీవితంలో పనిచేసి ఈ కార్యాలు నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఇంకొకసారి, జీవనదిని ఓరికనమసిరి ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో అందరూ ఆశతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. every dry path, every dry situation, every dry situation నా ప్రభు ఫలింపచేయుగాక. జీవనదిని జీవనదిని నా హృదయములో
జీవజలముల నదిని ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఒకసారి నిబ్బరంగా కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుతారా? అయ్యా, I came to know about the river, the living river. I came to understand what is the meaning and the depth in it. ఈ రోజు దీని లోతుని మర్మాన్ని తెలుసుకున్నాను బాబు. ఈ నదిని నాలో ప్రవహింప చేయమని చిన్న ప్రార్థన చేస్తారా? యవనస్తులు, 20 సంవత్సరాల కొలతలో మీరు ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. 40 సంవత్సరాల కొలతలో ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి. 60 సంవత్సరాల స్థాయిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. 80 సంవత్సరాల స్థాయి వరకు ఎదిగి మీ పిల్లలకు వాటిని అప్పగించాలి. లార్డ్, దీవించు నాయనా. ఈ నది న్యూ జెరూసలేం సంఘములో ప్రవహించునుగాక. ఈ ప్రతి నాటబడిన ప్రతి ఒక్క సంఘస్థుని జీవితంలో, మా జీవితంలో ప్రవహించునుగాక, ప్రవహించునుగాక, ప్రవహించునుగాక. లార్డ్, దిస్ ఇస్ మై ప్రేయర్ అండ్ దిస్ ఇస్ మై హార్ట్ఫుల్ సప్లికేషన్. న్యూ జెరూసలేం సంఘస్థులు, నువ్వు కొలిచి ఇచ్చిన దీవెనలు, సాక్ష్యమిచ్చి దేవుణ్ణి మహిమపరిచి దానిలో ఈది స్విమ్ చేసి నడిచి నీ నామానికి మహిమ తెచ్చుదురుగాక, నీ నామానికి ఘనత తెచ్చుదురుగాక. ప్రభువా, నీ బిడ్డలమని మా పిల్లల్ని నిరూపించండి. మా పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, తండ్రి, ప్రపంచంలో ఉన్నతమైన పోస్టులు ఏమై ఉన్నాయో మా సంఘస్థుల క్రైస్తవుల పిల్లలు ఆ స్థాయిలో నిలబడాలి. నా ప్రభు మహిమ కోసం కొలతలు కొలిచి బిడ్డలకు ఇవ్వు నాయన. వాళ్ళు స్పోర్ట్స్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, పాలిటిక్స్లో కానీ, ఇన్ ఎవ్రీ ఏరియా దేశంలో ఉన్నతమైన స్థలాలలో నీ ప్రజలు నిలవబెట్టు నాయన. మా పిల్లలు నిలబడాలి. ఇది మా ప్రార్థన. ఈరోజు సంఘంలో విడుదల చేస్తున్న ఆశీర్వాదం ఎస్లా నిశ్చయంగా ఈ సంఘాన్ని దీవించుమని, నా ప్రభువుతో ఉన్నతమైన అనుబంధంలో, విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టు కాకుండా ఒక పెద్ద షిప్ వల్ల ఎలాంటి సముద్రంలోనైనా వెళ్ళగలిగిన విశ్వాస జీవితపు బలమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని, ఈ నదిని మా అందరిలో ప్రవహింప చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధులందరూ గట్టిగా